ఓం శాంతి 31/2021 मीठे बच्चे, तुम्हारी याद की यात्रा बिल्कुल ही गुप्त है। तुम बच्चे अभी मुक्ति धाम में जाने की यात्रा कर रहे हो। మధురమైన పిల్లలారా, మీ యొక్క స్మృతి యాత్ర పూర్తి గుప్తమైనది. పిల్లలు, మీరు ఇప్పుడు ముక్తి ధామంలో వెళ్ళే యాత్ర చేస్తున్నారు. तुम्हारी याद की यात्रा बिल्कुल ही गुप्त है। तुम बच्चे अभी मुक्ति धाम में जाने की यात्रा कर रहे हो। प्रश्न, स्थूल वतनवासी से सूक्ष्म वतनवासी फरिश्ता बनने का पुरुषार्थ क्या है? स्थूल वतनवासी से सूक्ष्म वतनवासी फरिश्ता बनने का పురుషార్థ క్యా హై? స్థూల వతనవాసి నుండి సూక్ష్మ వతనవాసి ఫరిస్తాగా తయారవడానికి పురుషార్థం ఏంటి? స్థూల వతనవాసి నుండి సూక్ష్మ వతనవాసి ఫరిస్తాగా తయారవటానికి పురుషార్థం ఏంటి? उत्तर, सूक्ष्म वतनवासी फरिश्ता बनना है तो रूहानी सर्विस में हड्डी हड्डी स्वाहा करो. सूक्ष्म वतनवासी फरिश्ताగా తయారవ్వాలి అంటే ఆత్మిక సేవలో ఎముక ఎముక స్వాహా చేయండి. बिना हड्डी स्वाहा किए फरिश्ता नहीं बन सकते. ఎముకలు స్వాహా చేయకుండా ఫరిస్తాగా తయారవ్వలేరు. ఎముకలు అరగదీయకుండా फरिश्तागा तैयारवलेरू, क्योंकि फरिश्ते बिगर हड्डी मांस के होते हैं. ఎందుకంటే ఫరిస్తాలు ఎముకలు మాంసం లేకుండా ఉంటారు. इस बेहद की सेवा में दधीची ऋषि की तरह हड्डी हड्डी लगानी है, तभी व्यक्त से अव्यक्त बनेंगे. ఈ అనంతమైన సేవలో దధీచి ఋషి మాదిరిగా ఎముక ఎముక అరగదీయాలి. అప్పుడే వ్యక్తం నుండి అవ్యక్తముగా తయారవుతారు. इस बेहद की सेवा में दधीची ऋषि की तरह हड्डी हड्डी लगानी है, तभी व्यक्त से अव्यक्त बनेंगे. गीत पाठ, धीरज धर मनवा धीरज धर, तेरे सुख के भरे दिन आएंगे. ఓర్పు వహించు మానవా, ఓర్పు వహించు, నీ సుఖ దినాలు వచ్చేస్తున్నాయి అని పాట. ओम शांति. बच्चों को इस गीत से इशारा मिला कि धीरज धरो. ఈ పాట విని పిల్లలకి ఏమర్థమైంది? ఓర్పు వహించండి. बच्चे जानते हैं हम श्रीमत पर पुरुषार्थ कर रहे हैं और जानते हैं कि हम इस गुप्त योग की यात्रा पर है. పిల్లలు తెలుసుకున్నారు, శ్రీమతంపై పురుషార్థం చేస్తున్నాం మనము, ఇంకా మనము ఈ గుప్త యోగ యాత్రలో ఉన్నాము అని కూడా తెలుసుకున్నాం. గుప్తంగా योग यात्रा नడుస్తుంది మనది. वो यात्रा अपने समय पर पूरी होनी है. मुख्य है ही ये यात्रा जिसको तुम्हारे सिवाय और कोई भी नहीं जानते हैं. లౌకిక యాత్ర అయితే సమయానికి పూర్తయిపోతుంది. ఇన్ని రోజుల్లో 15 రోజులు, వారం రోజులు. బాబా చెప్తున్నారు, ముఖ్యమైనది ఈ యాత్ర. ఇది మీకు తప్ప ఎవరికి తెలియని యాత్ర. यात्रा पर जाना है जरूर,
और ले जाने वाला पंडा भी चाहिए। इसका नाम ही रखा हुआ है पांडव सेना। अब యాత్ర पर है పాండవ సేన हम యాత్రలో తప్పకుండా వెళ్ళాలి, తీసుకెళ్లే పండా కూడా కావాలి. కాబట్టి మీ పేరే పాండవ సైన్యము అని పెట్టారు. పండా సే నిక్లా పాండవ సేన. ఇప్పుడు యాత్రలో ఉన్నారు మీరు. స్థూल लड़ाई की कोई बात नहीं है, हर एक बात गुप्त है. యాత్ర भी बड़ी गुप्त है. స్థూలమైన యుద్ధం యొక్క విషయం లేదు, గుప్తమైందే. యుద్ధము అనుకున్నా గుప్తంగానే జరుగుతుంది. ఇది యాత్ర అనుకున్నా గుప్తంగానే జరుగుతుంది. शास्त्रों में भी है, बाप कहते हैं मुझे याद करो तो मेरे पास आकर पहुंचेंगे. ये यात्रा तो हुई ना. శాస్త్రాలలో కూడా రాశారు. బాబా చెప్తున్నది, నన్నే జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే నా దగ్గర చేరుకోగలరు మీరు అని గీతలో రాశారు కదా. మరి ఇది యాత్రే కదా బాబా దగ్గర చేరుకోవటం అంటే. बाप सब शास्त्रों का सार बताते, प्रैक्टिकल में एक्ट में ले आते हैं. బాబా శాస్త్రాలన్నింటి సారం మనకు వినిపిస్తున్నారు. ప్రాక్టికల్ అతని కర్మ అతను చేస్తున్నారు. ఇప్పుడు हम आत्माओं को यात्रा पर जाना है, अपने निर्वाण धाम. विचार करो तो समझ सकते हैं, ये है मुक्ति धाम की सच्ची यात्रा. ఆత్మను మనం యాత్రలో వెళ్ళాలి. ఇప్పుడు మన నిర్వాణ ధామానికి ఆలోచిస్తే అర్థమవుతుంది, ఇది అసలైన ముక్తిధామానికి వెళ్ళే సత్యమైన యాత్ర మనం చేసేది అని. सब चाहते हैं हम मुक्ति धाम में जाए, ये यात्रा करने के लिए कोई मुक्ति धाम का रास्ता बताए, परंतु बाप तो अपने समय पर आपे ही आते, जिस समय को कोई नहीं जानते हैं. అందరూ ముక్తిధామానికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా ముక్తిధామానికి వెళ్ళే మార్గం మాకు చూపిస్తే బాగుండు అనుకుంటారు. కానీ బాబా అయితే తన సమయం వచ్చినప్పుడే వస్తారు మార్గం చూపించడానికి. అతడు వచ్చే సమయం ఏ సమయం ఇది కూడా ఎవరికి తెలియదు. పిలిచేస్తూ ఉంటారు కానీ తెలియదు. बाप आकर समझाते हैं तो बच्चों को निश्चय होता है, बराबर ये सच्ची यात्रा है जो गाई हुई है. బాబా వచ్చి అర్థం చేయించినప్పుడు పిల్లలకి ఇది నిశ్చయం ఏర్పడుతుంది, నిజంగా ఇదే సత్యమైన యాత్ర. యాత్ర అని గాయనం చేయబడింది ఇదే అని. भगवान ने ये यात्रा सिखाई थी, मन मन भव मध्याजी भव. ये अक्षर भी तुम्हारे काम के बहुत है. सिर्फ किसने कहा, ये भूल करती है वहां. భగవంతుడే ఈ యాత్ర నేర్పించారు మనకు. మన్ మన భవ మధ్యాజీ భవ అనే యాత్ర. ఈ పదాలు కూడా మీకు చాలా ఉపయోగపడేవి. ఏంటి? మన్మన భవ అంటే తండ్రి స్మృతి, బాప్కి యాద్. మధ్యాజీ భవ అంటే వర్సేకి యాద్, వారసత్వం యొక్క స్మృతి. అయితే అంతా బాగానే రాసుకున్నారు, కానీ గీతలో ఎవరు వినిపించారనే పేరు అక్కడ మార్చేశారు, అది పొరపాటు చేసేసారు. कहते हैं देह से देह के संबंधों को भूल जाओ. गीता में लिखा हुआ है, इनको ब्रह्मा बाबा को भी देह है, इनको भी समझाने वाला दूसरा है. जिसको अपनी देह नहीं है वो बापे विचित्र, उनको कोई चित्र नहीं है, और तो सबके चित्र है, देह है. सारी दुनिया चित्रशाला है. विचित्र और चित्र अर्थात जीव और आत्मा का ये मनुष्य स्वरूप बना हुआ है. तो वो बापे, शिव बापे विचित्र समझाते हैं, मुझे इस चित्र का, ब्रह्मा के चित्र का आधार लेना पड़ता है. బాబా చెప్తున్నారు, దేహ సహితము దేహ సంబంధాలన్నీ మరచిపోండి నా స్మృతి చెయ్యాలంటే అనేది గీతలో ఉంది కదా. బ్రహ్మా బాబాకు కూడా దేహం ఉంది కదా. బ్రహ్మా బాబాకు కూడా చెప్పేవాళ్ళు వేరు. శివబాబా చెప్తున్నారు అతనికి కూడా.
చెప్పేవారు ఇక్కడ ఎవరు? అతనికి తన దేహం అంటూ లేదు, విచిత్రుడు అతడు. చిత్రం లేదు, శరీరం లేదు. మిగిలిన అందరికీ ఇక్కడ చిత్రాలు అంటే శరీరాలు ఉన్నాయి. అందుకే చిత్రశాల అంటాం ఈ ప్రపంచాన్ని. విచిత్రము, చిత్రము అంటే జీవము, ఆత్మ, ఈ రెండింటి ద్వారా మనుష్య స్వరూపం తయారైంది. అందులో శివ బాబా అయితే విచిత్రుడు. समझाते मुझे इस चित्र का आधार लेना पड़ता है। बराबर शास्त्रों में है, भगवान ने कहा था जबकि महाभारत लड़ाई भी लगी थी, राजयोग सिखाते थे, जरूर राजाई स्थापन हुई थी, अभी तो राजाई है नहीं. బాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ యొక్క చిత్రము శరీరము ఆధారం తీసుకోవాల్సి వస్తుంది బాబా వచ్చినప్పుడు. శాస్త్రాల్లో భగవంతుడు చెప్పాడని రాశారు. మహాభారత యుద్ధం జరిగింది, రాజయోగం నేర్పించారు. ఆ సమయంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎందుకు నేర్పించారు? తప్పకుండా రాజ్య స్థాపన జరిగి ఉంటది కదా. ఇప్పుడు ఆ రాజ్యం లేదు, అతడు స్థాపించి వెళ్ళిన రాజ్యం అంటే మళ్ళీ నేర్పించాల్సి ఉంది కదా వచ్చి. राजयोग भगवान ने सिखाया था नई दुनिया के लिए, क्योंकि विनाश सामने खड़ा था. समझाया जाता है ऐसा हुआ था जबकि स्वर्ग की स्थापना हुई थी, वो लक्ष्मी नारायण का राज्य स्थापन हुआ था. రాజయోగం భగవంతుడు నేర్పించారు కొత్త ప్రపంచం కోసం, ఎందుకంటే వినాశనం ఎదురుగా నిలిచి ఉంది కాబట్టి. ఇలా జరిగింది. స్వర్గ స్థాపన జరిగినప్పుడు వినాశనము, లక్ష్మీనారాయణ రాజ్యం స్థాపన అయింది. ఇదంతా మనం అనుకోవటం జరుగుతుంది. అభి తుమ్హారీ బుద్ధి మే హై సత్యగత, అభి కలీగ్ హై. ఫిర్ बाप वही बातें समझाते. ऐसा तो कोई कह ना सके कि मैं परम धाम से आया हूँ तुमको वापस ले जाने. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది సత్యయుగం ఉండేది, ఇప్పుడు కలియుగం నడుస్తుంది. మళ్ళీ బాబా అదే విషయాలు మనకు చెప్తూ ఉన్నారు. ఎవ్వరూ ఇలా చెప్పలేరు నేను పరంధామ నుండి వచ్చాను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోవడానికి. किसी भी सत्संग में ऐसा नहीं कहेंगे मैं परम धाम से आया हूँ तुमको वापस ले जाने. परम पिता परमात्मा ही कह सकते ब्रह्मा द्वारा, और किसके द्वारा भी कह नहीं सकते. परम पिता परमात्मे చెప్పగలరు నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను పరంధామ నుండి. అది కూడా బ్రహ్మ ద్వారానే చెప్తారు, ఇంకెవరి ద్వారా రాదు ఈ వాచ అన్నాడు. सूक्ष्म वतन में है ही ब्रह्मा विष्णु शंकर. ब्रह्मा के लिए भी समझाए कि वो है अव्यक्त ब्रह्मा और ये है व्यक्त. तुम अभी परिस्था बनती हो. सूक्ष्म वतनలో ఉండేదే బ్రహ్మ విష్ణు శంకరులు. బ్రహ్మ కోసం కూడా బాబా అర్థం చేయించారు మనకు. ఆకాశం పైన సూక్ష్మలోకంలో ఉన్నారు అవ్యక్త బ్రహ్మ, మరి ఇక్కడ ఉండేది వ్యక్త బ్రహ్మ. మీరు ఇప్పుడు ఫరిస్తాగా తయారవుతూ ఉన్నారు. फरिश्ते स्थूल वतन में नहीं होते, फरिश्तों के हड्डी मांस नहीं होता. ఫరిస్తాలంటే స్థూల లోకంలో ఉండరు, ఎముకలు మాంసము ఉండదు వారికి. यहाँ इस रूहानी सर्विस में हड्डी आदि सब खलास कर देते हैं, फिर फरिश्ता बन जाते हैं. अभी तो हड्डी है ना. ఎందుకంటే ఇక్కడ స్థూల లోకంలో సంగమ యుగంలో ఆత్మిక సేవలో ఎముకలు అరగదీసి సమాప్తి అయిపోతాయి వారివి. అప్పుడు ఫరిస్తా అయిపోతారు. అంత శ్రమపడి సేవ చేస్తారు, ఫరిస్తా అవుతారు. ఇప్పుడైతే ఎముకలు ఉన్నాయి కదా ఇంకా మీకు అంటున్నారు బాబు. ये भी लिखा हुआ है अपनी हड्डियां भी सर्विस में दे दी. दतीचे ऋषि का कथा. गोया अपनी हड्डियां खलास करते हैं. स्थूल वतन से सूक्ष्म वतनवासी बनना है. यहाँ हम हड्डी देकर सूक्ष्म बन जाते. इस सर्विस में सब स्वाहा करना है. ఇది కూడా రాశారు, తమ ఎముకలు కూడా సేవలో ఇచ్చేసిన వారు అని దతీచి ఋషి యొక్క కథ.
అంటే మన ఎముకలు కూడా సమాప్తి చేయటం సేవలో, దీనికే ఆ కథ తయారు చేశారు. స్థూలవతనం నుండి సూక్ష్మవతన వాసిగా అయిపోవాలి. ఇప్పుడు ఇక్కడ మన ఎముకలు అరగదీయాలి, అప్పుడే సూక్ష్మంగా తయారైపోతాం మనము. ఈ సర్వీస్ మీ సబ్ స్వాహా కర్నా, అంటే ఈ సేవలో అంతా స్వాహా చేయాలి మనము. యాద్ మే రేతే రేతే హమ్ ఫరిస్తా బన్ జాయేంగే. ఇంకొకటి, బాబా స్మృతిలో ఉంటూ ఉంటూ ఫరిస్తాగా తయారైపోతాం మనం. ఏ భీ గాయా హువా హై, మిరువా మౌత్ మలూ కా షికార్. మలూక్ ఫరిస్తా को कहा जाता है. तुम मनुष्य से फरिश्ते बनते हो, तुमको देवता नहीं कह सकते. ఇది కూడా గాయనం ఉంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అని. అంటే పిల్లికి ఆనందం, ఆ ఆనందము ఎవరికి ఉంటుంది? ఫరిస్తాలుగా అయిపోయిన వారు. మీరు ఇప్పుడు మానవుల నుండి ఫరిస్తాగా తయారవుతున్నారు. దేవతాని డైరెక్ట్గా ఇప్పుడు మిమ్మల్ని అనటానికి లేదు అని చెప్తున్నారు బాబా. यहाँ तो तुमको शरीर है ना, सूक्ष्म वतन का वर्णन अभी होता है. योग में रहे फिर फरिश्ते बन जाते हैं. पिछाड़ी में तुम फरिश्ते बन जाएंगे. तुमको सब साक्षात्कार होगा और खुशी होगी. ఇక్కడ మీకు శరీరం అంటూ ఉంది కదా, సూక్ష్మవతనం యొక్క వర్ణన సంగమ యుగంలోనే జరుగుతుంది. యోగంలో ఉంటూ తర్వాత ఫరిస్తాగా తయారైపోతాం మనం. ఆఖరిలో మీరు ఫరిస్తాయి వెళ్ళిపోతారు. సాక్షాత్కారం కూడా అవుతుంది మీకు, ఆ ఖుషి ఉంటుంది అని చెప్తున్నారు బాబా వెళ్ళిపోయేటప్పుడు. मनुष्य तो सब काल का शिकार हो जाएंगे, तुम्हारे में जो महावीर है वो तो अडोल रहेंगे. बाकी क्या क्या होता रहेगा, विनाश की सीन तो होनी है ना. अर्जुन को विनाश का साक्षात्कार हुआ लिखा है, एक अर्जुन की बात नहीं है. तुम सब बच्चों को विनाश और स्थापना का साक्षात्कार होता है. మానవులందరూ మృత్యుకి బలి అయిపోతారు, మృత్యుకి వశం అవుతారు. కానీ మహావీరులు మీలో ఎవరున్నారో వాళ్ళు మాత్రం స్థిరంగా ఉంటారు అంటున్నారు బాబా, చలించరు ఆ పరిస్థితుల్లో కూడా. ఇంకా ఏమేమి అవుతుంది, వినాశని యొక్క సీన్ అంతా మీ ఎదురుగా సాక్షాత్కారం అవుతుంది పిల్లలందరికీ. స్థాపన, వినాశనం కూడా. అందుకే అర్జునునికి వినాశనం సాక్షాత్కారం అయిందని రాశారు అని చెప్తున్నారు బాబా. पहले पहले बाबा को भी विनाश का साक्षात्कार हुआ, ब्रह्मा बाबा को. उस समय ज्ञान तो कुछ था नहीं, देखा सृष्टि का विनाश हो रहा है. फिर बाबा को चतुर्भुज विष्णु का साक्षात्कार हुआ. समझने लगे ये तो अच्छा है, विनाश के बाद हम विश्व के मालिक बनते तो खुशी आ गई. अभी ये दुनिया नहीं जानती कि विनाश तो अच्छा है ना. पीस के लिए प्रयत्न करते, परंतु आखिरी विनाश तो होना है. బ్రహ్మా బాబాకు కూడా వినాశని యొక్క సాక్షాత్కారం అయింది మొదట్లో. ఏమీ అర్థం కాలేదు అప్పుడు బాబాకు, కానీ తర్వాత చతుర్భుజ విష్ణు సాక్షాత్కారం అయింది. దాంతో బాబాకు అర్థమైంది వినాశనం అవుతుంది ఇలా, తర్వాత నేనే విశ్వానికి మాలికుడు అవుతున్నాను అని. దాంతో ఖుషి ప్రారంభమైంది బాబాకు, నష బ్రహ్మా బాబాకు. ఇది ప్రపంచానికి తెలియదు వినాశనం అయితే మంచిదే కదా అని. శాంతి కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ ఆఖరికి వినాశనం అయితే జరగాల్సిందే. याद करते हैं पतित पावना हो तो बाप आएंगे जरूर, आकर पावन दुनिया स्थापन करेंगे जिसमें हम राजा ही करेंगे. ये तो अच्छा है ना. అందరూ కూడా పిలుస్తున్నారు పతిత పావన రండి అని. తప్పకుండా బాబా వస్తున్నారు, వచ్చి పావన ప్రపంచ స్థాపన చేస్తున్నారు. అక్కడ మన రాజ్యం కూడా చేయటం జరుగుతుంది. ఇది మంచిదే కదా. पतित पावन को क्यों याद करते हैं? क्योंकि दुख है. पावन दुनिया में देवताएं हैं, पतित दुनिया में तो देवताओं के पैर आ नहीं सकते, तो जरूर पतित दुनिया का विनाश होना चाहिए.
పతిత పావనుని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే ఇక్కడ దుఃఖాలు ఉన్నాయి. పావన ప్రపంచంలో దేవతలు ఉంటారు, పతిత ప్రపంచంలో దేవతల అడుగు కూడా పడదు. కాబట్టి తప్పకుండా పతిత ప్రపంచ వినాశనం జరగాలి. మరి దేవతలు ఇక్కడ మసలాలి అంటే పతిత ప్రపంచం వినాశనం అవ్వాలి, వాళ్ళ అడుగు కూడా ఇక్కడ పడదు అంటున్నాను. पति दुनिया में देवताओं के पैर आ नहीं सकते, तो जरूर पति दुनिया का विनाश होना चाहिए। गाया हुआ भी है, महाविनाश हुआ, उसके बाद क्या होता है? एक धर्म की स्थापना, सो तो ऐसे होगी ना। यहाँ से राजयोग सीखेंगे, विनाश होगा, बाकी भारत में कौन बचेगा? जो राजयोग सीखते हैं, नॉलेज देते हैं, वही बचेंगे। बाबा చెప్తున్నారు, గాయనం కూడా జరిగింది, మహావినాశనం జరిగినట్ల మహాభారతం యుద్ధంతో. దాని తర్వాత ఏమవుతుంది? వినాశనం అయ్యాక, యుద్ధం అయ్యాక ఒకే ధర్మ స్థాపన జరిగింది కదా. అలాగే ఇప్పుడు జరిగేది ఉంది కదా. తప్పకుండా ఇక్కడ నుండి రాజయోగం నేర్చుకుంటారు అందరూ, వినాశనం అయిపోతారు తర్వాత. ఇంకా భారతదేశంలో ఎవరు మిగులుతారు? ఎవరైతే రాజయోగం నేర్చుకుంటున్నారో, జ్ఞానం ఇస్తూ ఉన్నారు అందరికి, వాళ్ళే రక్షింపబడతారు, వాళ్ళే మిగులుతారు. వినాश तो सबका होना, इसमें डरने की बात नहीं। మిగిలడం అంటే చనిపోకుండా ఉండిపోతామని కాదు, కానీ చనిపోయినా మళ్ళీ ఆ జనాలే కదా వచ్చి ఉంటారు ఇక్కడ రాజయోగం నేర్చుకునేవాళ్ళు, మళ్ళీ జన్మల్లో వస్తారు. వినాశనం అయితే అందరిది జరగాల్సింది, దీనిలో భయపడే అవసరం లేదు. पतित पावन को बुलाते हैं, जबकि वो आते तो खुशी होनी चाहिए ना। बाप कहते हैं विकारों में मत जाओ, पावन बनना है तो विकारों में मत जाओ, इन विकारों पर जीत पाओ, वरदान दे दो तो ग्रहण छूटे। भारत का ग्रहण छूटता जरूर है, काले से गोरा बनना है। सतयुग में पवित्र देवताएं थे, वो जरूर यहाँ बने होंगे। పతిత పావన్ని పిలుస్తూ ఉన్నారు, అతడు వచ్చినప్పుడు మరి ఆ ఖుషి ఉండాలి కదా, అందరూ రావాలి కదా ఖుషిగా. అసలు బాబా చెప్తున్నారు, ఇప్పుడు పావనంగా తయారవ్వాలంటే వికారాల్లో వెళ్ళకండి, ఈ వికారాల మీద విజయం పొందండి, బాబాకు దానం ఇచ్చేయండి, వికారాలు గ్రహణం అనేది పోతుంది. తప్పకుండా ఇప్పుడు భారతదేశ యొక్క గ్రహణం తొలగిపోతుంది, నల్లగా ఉన్నవారు తెల్లగా తయారైపోతారు. సతీయుగల పవిత్ర దేవతలు ఉండేవారు, తప్పకుండా సంగమయుగం నుండి అలా తయారవుతారు కదా అని చెప్తున్నారు బాబా. तुम जानते हो हम श्रीमत से निर्विकारी बनते हैं, భగవాన్ వాచ్ యహి గుప్త్. మీరు తెలుసుకున్నారు కదా, శ్రీమతం ద్వారా నిర్వికారిగా తయారవుతున్నాం మనము. భగవాన్ వాచ్ గుప్తమైంది, ఇది ఎవరికి కనిపించట్లేదు కదా భగవంతుడు. శ్రీమత్ పర్ చల్కర్ తుమ్ బాదషాహీ పాతే హో, బాప్ कहते तुमको नर से नारायण बनना है. శ్రీమతం మీద నడవడం వల్ల రాజ్య అధికారం మీకు దొరుకుతుంది, నరు నుండి नारायण నేర్పుతారు. सेकंड में राजा ही मिल सकते. शुरू में बच्चियां 4-5 दिन भी वैकुंठ में जाकर रहती थी, फ्रांस में. शिव बाबा आकर बच्चों को वैकुंठ का भी साक्षात्कार कराते थे. सेकंड లో మీకు రాజ్యం దొరుకుతుంది ఇక్కడ అంటున్నారు మామ. ఆదిలో అక్కయ్యలు చిన్న పిల్లలు ఉండేవారు కదా, దాతీలు, 4-5 రోజులు కూడా వైకుంఠంలో ఉండిపోయేవారంట, ట్రాన్స్లో ఉండిపోయేవారు 4-5 రోజులు కూడా. అదే దృశ్యాలను అక్కడే జీవిస్తూ శివబాబా వచ్చి పిల్లలకి ఇలాగా వైకుంఠం కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉండేవారు ఆదిలో. देवता ही आते थे कितना मान शान से, तो बच्चों को दिल अंदर लगता है, बराबर गुप्त वेश में आने वाला बाप हमको समझा रहे हैं, ब्रह्मा तन में आते हैं. ब्रह्मा का तन तो यहाँ चाहिए ना, ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన. ఏం చూసేవారు, ట్రాన్స్లో దేవతలు చాలా మంచి వైభవంగా వస్తున్నట్టు. అప్పుడు మనసులో అనిపిస్తుంది కదా, గుప్త వేషంలో వచ్చినటువంటి బాబా మాకు ఇలా తయారు చేస్తున్నారు, చెప్తున్నారు మాకు అని. ఇలా బాబా అర్థం చేయించారు, సాక్షాత్కారాలు చూపించారు. బ్రహ్మతనులో వస్తున్నారు కదా బాబా, ఇక్కడే ఉండాలి బ్రహ్మతను.
ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. बाबा ने समझाए कोई भी आते तो उनसे पूछो किसके पास आते हो, बी के पास. अच्छा, ब्रह्मा का नाम कभी सुना है? प्रजापिता तो है ना शास्त्रों में, हम सब उनके आकर बने हैं. బాబా చెప్తున్నారు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చాక ఎవరి దగ్గరికి వచ్చారు మీరు తెలుసా మీకు అని అడగండి. బీకేల దగ్గరికి వచ్చారు కదా, బ్రహ్మ కుమార్ కుమారుల దగ్గరికి. బ్రహ్మ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? శాస్త్రాల్లో ఉంది కదా, ప్రజాపిత అతడు అని. ప్రజాపిత బ్రహ్మ, అతని పిల్లలు అయ్యాం మేము, అందుకే పీకే అంటారు ఇక్కడ అని ఇలా ఇలా చెప్పాలి మీరు వాళ్ళకి. जरूर आगे भी बने थे, ब्रह्मा द्वारा स्थापना तो साथ में ब्राह्मण भी चाहिए. बाप ब्रह्मा द्वारा किसको समझाते हैं? शूद्रों को तो नहीं समझाएंगे. यह है ब्रह्मा मुख वंशावली ब्राह्मण. शिव बाबा ने ब्रह्मा द्वारा हमको अपना बनाया है. తప్పకుండా ఇంతకు ముందు కూడా బ్రహ్మ ద్వారా పిల్లలుగా తయారయ్యాము. బ్రహ్మ ద్వారా స్థాపన అంటే బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా కావాలి కదా. బాబా బ్రహ్మ ద్వారా ఎవరికి చెప్తున్నారు ఈ విషయాలు? శూద్రులకైతే చెప్పరు కదా. బ్రహ్మ ముఖ వంశవలి బ్రాహ్మణులు మనం. బ్రహ్మ ద్వారా శివబాబా తన సంతానంగా తయారు చేసుకున్నారు మనల్ని. ब्रह्मा कुमार कुमारियाँ कितना ढेर है, कितने सेंटर से सब में ब्रह्मा कुमारियाँ पढ़ाती है. బ్రహ్మ కుమార్ కుమారిని ఎంతమంది ఉన్నారు కదా, ఎన్ని సెంటర్లు తయారయ్యాయి. అన్ని సెంటర్లో బ్రహ్మకుమారిలు చదువుకుంటారు కదా, చదువు అనేది నడుస్తుంది. యహా హమ్కో దాదే కా వరస మిల్తా, ఇంకా తాతయ్య నుండి వారసత్వం దొరుకుతుంది ఇక్కడ. भगवान वाच तुमको राजयोग सिखाता हूँ, वो निराकार होने कारण इनके शरीर का आधार लेकर हमको नॉलेज सुनाते. భగవాన్ వాచ్ ఇది, మీకు నేను రాజయోగం నేర్పిస్తున్నాను అని. నిరాకారుడైన కారణంగా బ్రహ్మ శరీరం ఆధారం తీసుకుని జ్ఞానం వినిపిస్తున్నారు. प्रजापिता के तो सब बच्चे होंगे ना, हम ये प्रजापिता ब्रह्मा कुमार कुमारियां, शिव बाबा ही दादा, उन्होंने एडाप्ट किया है. ప్రజాపిత అంటే అందరూ అతని పిల్లలు కదా, పిత అయ్యారు కదా అతడు. కాబట్టి బ్రహ్మ కుమార్ కుమారిలు అయ్యాము, అతని పిల్లలు మేము. శివ్ బాబా తాతయ్య అయ్యారు, అతడు ఇతని ద్వారా ఎడాప్ట్ చేసుకున్నారు, మమ్మల్ని దత్తత తీసుకున్నారు. तुम जानते हो हम दादी से पढ़ रहे ब्रह्मा द्वारा. ये लक्ष्मी नारायण दोनों स्वर्ग के मालिक है ना. भगवान तो एक ऊंच ऊंच निराकारी है. बच्चों का धारणा बड़े अच्छी होनी चाहिए. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, తాతయ్య ఈ బ్రహ్మ ద్వారా మనకు చదివిస్తున్నారు, బ్రహ్మ ద్వారా చదువుకుంటున్నాము. లక్ష్మీనారాయణలు ఇద్దరు స్వర్గానికి మాలికులు అయ్యారు కదా ఈ చదువుతోనే. భగవంతుడు ఒక్కరే ఉన్నతోన్నతమైన వాడు, నిరాకారుడు. పిల్లలు ఈ విషయాలు వింటూ వింటూ కూడా చాలా బాగా ధారణ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. पहले पहले समझाओ, दो बाप है भक्ति मार्ग में, स्वर्ग में है एक बाप. पारलौकिक बाप द्वारा बादशाही मिल गई, फिर याद क्यों करेंगे? दुख है ही नहीं जो याद करना पड़े सतेंगे. इसलिए एक बाप है वहाँ. गाते हैं दुख हरता सुख करता, वो अभी की बात है. जो पास्ट हो जाता है उसका गायन होता है. महिमा है एक की. वो एक बाप ही आकर पतितों को पावन बनाते. मनुष्य थोड़े समझते हैं. మొట్టమొదట ఎవరికైనా ఇది పరిచయం ఇవ్వండి. భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులతో సంబంధం పెట్టుకుంటూ వచ్చు. ఒక తండ్రి అందరికీ ఉన్న, మళ్ళీ గుడికి వెళ్ళి ఇంకో తండ్రిని జ్ఞాపకం చేస్తూ వచ్చారు కదా భక్తి మార్గంలో. అదే స్వర్గంలో ఉన్నప్పుడైతే ఒక తండ్రి, శరీరానికి జన్మించే తండ్రి. ఎందుకంటే పారలౌకిక తండ్రి భగవంతుని ద్వారా రాజ్యాధికారం దొరికేసాక ఇంకా అతన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు? స్వర్గంలో దుఃఖాలే ఉండవు కదా అతన్ని పిలవడానికి. అతని గాయనమే ఏం చేస్తారు? దుఃఖహర్త సుఖకర్త అని. ఇప్పుడు దుఃఖాలు ఉన్నప్పుడు వచ్చి దుఃఖాలు హరించి సుఖం ఇస్తున్నారు అతను. అదే స్వర్గంలో అయితే దుఃఖాలే ఉండవు కదా, అవసరమే ఉండదు, పిల్లవరు. జరిగిపోయిన విషయాల్ని తీసుకుని మహిమ అనేది చేస్తారు. మహిమ అయితే ఒక శివ్ బాబాదే. ఒక బాబాయి పతితుల్ని పావనంగా తయారు చేస్తున్నారు. మనుషులకి ఏం అర్థమవుతుంది ఈ విషయాలు?
वो तो पास्ट की कथा बैठ लिखते, तुम अभी समझते बराबर। बाप ने राजयोग सिखाए जिसे बादशाही मिली, 84 का चक्र लगाया। अभी फिर हम पढ़ रहे हैं, फिर 21 जन्म राज्य करेंगे, ऐसे देवता बनेंगे, ऐसे कल पहले बने थे। మనుషులైతే జరిగిపోయిన పాస్ట్ ని తీసుకొని కథలు తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరైతే తెలుసుకున్నారు, నిజంగా బాబా రాజయోగం నేర్పించారు. కథల్లో ఏదైతే రాశారో ఆ రాజయోగం ఇది. దీని ద్వారా రాజ అధికారం మనకు దొరికింది. తర్వాత 84 జన్మల చక్రంలో వచ్చాము. ఇప్పుడు చదువుకుంటున్నాం, మళ్ళీ 21 జన్మలు రాజ్యం చేస్తాము, దేవతలు అవుతాము. कल्पपूर्वम కూడా ఇలా అయ్యాం మనం. समझते हमने पूरे 84 जन्मों का चक्र लगाया, अब फिर सती त्रेता में जाएंगे. तब तो बाप पूछते आगे कितने बार मिले हो, ये प्रैक्टिकल बात है ना. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, 84 జన్మల చక్రంలో వచ్చాం మేము. తర్వాత సతీగ త్రేతాయుగంలోని ఇప్పుడు మళ్ళీ వెళ్తాము. అందుకే కదా బాబా అడుగుతారు కలిసినప్పుడు, ఎన్నిసార్లు మీరు బాబాను కలిశారు? కల్పకల్పం కలుస్తున్నారు కదా. ప్రాక్టికల్ విషయాలు కదా ఇవన్నీ కూడా. అంటే ఇది మన ఆత్మ యొక్క కథ అనేది మనం అనుభవం చేసుకోవాల్సిన విషయాలు కదా ఇవి. नया भी कोई सुने तो समझेंगे 84 का चक्र तो जरूर है. जो पहले वाले होंगे उनका ही चक्र पूरा हुआ होगा. बुद्धि से काम लेना है. కొత్త వాళ్ళు విన్నా కూడా అర్థమైపోతుంది తప్పకుండా ఇది 84 జన్మల చక్రం నడుస్తుంది. ఇందులో మొట్టమొదట ఎవరైతే వస్తారో జన్మల్లోకి వాళ్ళే ఈ చక్రం పూర్తి చేస్తారు, కంప్లీట్ చక్రంలో వస్తారు. ఇది బుద్ధితో పని తీసుకుంటేనే అర్థమయ్యే విషయాలు అంటున్నారు బాబా. इस मकान में, इस ड्रेस में बाबा हम आपसे अनेक बार मिलते हैं और मिलते रहेंगे. पतित पावन, पतित से पावन, पावन से पतित होते ही आए हैं. कोई चीज सदैव नहीं ही रहे ये तो हो नहीं सकता, पुरानी जरूर बनती है. हर चीज सतो रजो तमो में आती है. బాబాతో చెప్తున్నారంట పిల్లలు, బాబా ఇదే ఇంటిలో ఇదే డ్రెస్లో మిమ్మల్ని అనేక సార్లు కలుస్తున్నాము, కలుస్తూనే ఉంటాము ఇలా అనేక సార్లు అంటున్నారు పిల్లలు. అంటే కల్పకల్పం. పతితుల నుండి పావనంగా, పావన నుండి పతితంగా అవుతూనే వస్తున్నాం. ఏ వస్తువైనా సదా కొత్తగా ఉండిపోవటం అనేది జరిగేదే ఉండదు కదా, తప్పకుండా పాతబడుతుంది. ప్రతి వస్తువు సతో రజో తమోలోకి వస్తూ ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चे जानते हो नई दुनिया आ रही है, उसको स्वर्ग कहा जाता है, ये है नरक, वो है पावन दुनिया. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, కొత్త ప్రపంచం వస్తుంది, దాన్నే స్వర్గం అని అంటారు. ఇక్కడ ఉండేదైతే నరకము, స్వర్గం అంటే అది పావన ప్రపంచం. बहुत पुकारते हैं पतित पावन हमको आकर पावन बनाओ, क्योंकि दुख जास्ती होता जाता है ना, परंतु ये समझते नहीं कि हम ही पूजिते फिर पुजारी बने हैं. చాలా మంది పిలుస్తున్నారు, పతిత పావన రండి పావనంగా తయారు చేయండి అని. ఎందుకంటే దుఃఖం ఎక్కువ అయిపోతుంది కదా ఇక్కడ. కానీ ఇది తెలియట్లేదు, మేమే పూజలుగా ఉండేవాళ్ళం పూజారి అయిపోయాము అని, ఇవి దేవతలుగా ఉండేవాళ్ళం అని ఎవరికి తెలియటం లేదు. ద్వాపర్ में पुजारी बने, अनेक धर्म होते गए, फिर बराबर पतित से पावन, पावन से पतित होते आए हैं. భారత్ కి ऊपर ही खेल है. ద్వాపరయుగం నుండి పూజారీలు అయ్యాము, అనేక ధర్మాలు కూడా తయారయ్యాయి. పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితంగా అవుతూ వచ్చాము. భారతదేశంలోనే ముఖ్యంగా ఈ ఆట నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को अब स्मृति आई है, अब तुम शिव जयंती मनाते, बाकी और कोई शिव को तो जानते ही नहीं है, हम जानते हैं. बराबर हमको राजयोग सिखलाते हैं. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన హో రహీ హై. ఇప్పుడు పిల్లలకు స్మృతి కలిగింది కదా, శివ జయంతి జరుపుకుంటున్నారు అంటే అతడు వచ్చారు అని. ఇంకెవరికి ఈ విషయాలు తెలియదు, పిల్లలకే తెలుసు. నిజంగా అతడు రాజయోగం నేర్పిస్తున్నారు మనకు, అందుకే శివ జయంతి చేస్తూ ఉంటాం. బ్రహ్మ ద్వారా ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. జరూర్ జో యోగ్ సీखेंगे, స్థాపన కरेंगे, वही फिर राज्य भाग्य पाएंगे.
తప్పకుండా ఎవరైతే ఈ సమయంలో యోగం నేర్చుకుంటారో, స్థాపన చేస్తారో బాబాతో పాటు, వాళ్ళే వెళ్ళి రాజ్యాన్ని అనుభవిస్తారు, రాజ్యభాగ్యాన్ని పొందుతారు. हम कहते बराबर हम कल्प कल्प बाप से ये राजयोग सीखे हैं। बाबा ने समझाया अभी ये 84 जन्मों का चक्र पूरा होता है, फिर नया चक्र लगाना है. కల్పకల్పం బాబా నుండి రాజయోగం నేర్చుకున్నాము అంటున్నారు పిల్లలు. బాబా చెప్తున్నారు 84 జన్మాల చక్రం పూర్తి అయిపోతుంది, ఇప్పుడు కొత్తగా చక్రం ప్రారంభమవుతుంది. चक्र को तो जानना चाहिए ना, भले ये चित्र ना हो तो भी तुम समझा सकते हो. చక్రాన్ని అయితే తెలుసుకోవాలి కదా అంటున్నారు బాబా. భలే చిత్రం లేకపోయినా కూడా మీకు చెప్పగలరు ఈ చక్రం కోసం, మీ బుద్ధిలో అంతా జ్ఞానం ఉంది. ये तो बिल्कुल सहज बात है, बराबर भारत स्वर्ग था नरक है. सिर्फ वो लोग समझते कलयुग अर्जुन बच्चा है, तुम कहते ये तो कलयुग का अंत है, चक्र पूरा होता है. చాలా సహజం చక్రం కోసం చెప్పాలంటే. ఒకప్పుడు భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా అయిపోయింది అని. కాకపోతే మనం అక్కడ అర్థం చేయించాల్సింది ఏంటంటే, వాళ్ళు కలియుగం ఇంకా బాల్యంలో ఉంది, చాలా వేల సంవత్సరాలు ఉంది అనుకుంటున్నారు కదా. అది కాదు, కలియుగం ఇప్పుడు పూర్తయిపోయే స్టేజ్లో ఉంది, చక్రమే పూర్తయిపోతుంది ఇప్పుడు అని ఇది అర్థం చేయించాలి మీరు అన్నారు బాబా చక్రంలో. बाप समझाते हैं मैं आता हूं पतित दुनिया को पावन बनाने. तुम जानते हो हमको पावन दुनिया में जाना है. బాబా చెప్తున్నా నేను పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయటానికి వస్తున్నాను అని. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, పావన ప్రపంచంలోకి వెళ్ళాలి మనము. तो मुक्ति जीवन मुक्ति धाम, शांति धाम, सुख धाम और दुख धाम को भी समझते हो, परंतु तकदीर में नहीं है तो फिर ये ख्याल नहीं करते कि क्यों ना हम सुखधाम में जाए. ముక్తి జీవన్ ముక్తి ధామం ఏంటో తెలుసుకున్నారు మీరు. శాంతిధామం, సుఖధామం, దుఃఖధామము అనే పదాలని కూడా అర్థం చేసుకున్నారు మీరు. కానీ అదృష్టంలో లేకపోతే మేము సుఖధామానికి వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయకూడదన్న ఆలోచనే రాదు అని చెప్తున్నారు బాబా. बराबर हम आत्माओं का घर वो शांति धाम है, वहां आत्मा को ऑर्गन्स ना होने कारण कुछ बोलती नहीं है, शांति वहां सबको मिलते हैं. పరంధామం శాంతిధామం మన ఇల్లు, ఆత్మలందరూ ఉండే ఇల్లు అది. అక్కడ ఆత్మకు ఇంద్రియాలు లేని కారణంగా, శరీరం లేని కారణంగా ఏమీ మాట్లాడదు, ఆలోచన కూడా చేయదు కదా, శాంతిగా ఉంటుంది. అక్కడ అందరికీ శాంతి దొరికేస్తుంది అన్నారు బాబా. सतयुग में ही एक धर्म, ये अनादि अविनाशी वोल ड्रामा है जो चक्र लगाता ही रहता है, आत्मा कभी विनाश नहीं होती. సతయుగంలో ఒకే ధర్మం ఉంటుంది, ఇది అనాది అవినాశి డ్రామా తయారైపోయి ఉంది. ఇది చక్రం తిరుగుతూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు వినాశనం కాదు. शांतिधाम में भी थोड़ा समय ठहरना ही पड़े, ये बहुत समझ की बात है. कलयुग है दुखधाम, कितने अनेक धर्म है, कितना हंगामा है. जब बिल्कुल दुखधाम होता है तब ही बाप आते, दुखधाम के बाद ये फुल सुखधाम. శాంతిధామంలో కొద్ది కాలం మళ్ళీ ఉండాల్సి కూడా వస్తుంది కదా అంటున్నారు బాబా. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కలియుగం అనేది దుఃఖధామం, అనేక ధర్మాలు, ఎంత హంగామాలు ఉన్నాయి ఇక్కడ, అలజడులు, గొడవలు. ఎప్పుడైతే పూర్తి దుఃఖధామం అయిపోతుందో అప్పుడు బాబా వస్తారు. బాబా వచ్చాక ఏమవుతుంది, దుఃఖధామం పూర్తవుతుంది, దాని తర్వాత ఫుల్ సుఖధామంలోకి వెళ్ళిపోతాం మనం, ఫుల్ సుఖధామం అయిపోతుంది. शांतिधाम से हम आते हैं सुखधाम में, फिर दुखधाम बनता है. सतयुग में संपूर्ण निर्विकारी, यहाँ है संपूर्ण विकारी. ये समझाना तो बहुत सहज है ना, हिम्मत चाहिए, कहाँ भी जाकर समझाओ. శాంతిధామం నుండి సుఖధామంలోకి వస్తాం, తర్వాత ఇది దుఃఖధామం అయిపోతుంది. సతయుగంలో సంపూర్ణ నిర్వికారి, ఇక్కడ సంపూర్ణ వికారి అయిపోతున్నాం. చాలా సహజంగా చెప్పొచ్చు కదా ఎవరికైనా మనం, కానీ ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. ఎక్కడైనా కూడా వెళ్ళి చెప్పండి జ్ఞానం ధైర్యంగా. ये भी लिखा हुआ हनुमान सत्संग में पीछे जुत्तियों में जाकर बैठता था, तो महावीर जो होंगे वो कहाँ भी जाकर युक्ति से सुनेंगे. देखो क्या बोलते हैं वहां गुरु लोग,
तुम ड्रेस बदल कर कहाँ भी जा सकते हो उनका कल्याण करने। बाबा भी गुप्त वेश में तुम्हारा कल्याण कर रहे हैं ना शिव बाबा। मंदिरों में कहाँ भी निमंत्रण मिलता है तो जाकर समझाना है। బాబా చెప్తున్నారు శాస్త్రాల్లో ఇది కూడా రాశారు. హనుమంతుడు సత్సంగాల్లో వెళ్ళిపోయేవాడు. చెప్పులు ఎక్కడ పెట్టుకుంటారో ఆ చెప్పులు పెట్టుకునే జాగాలోనైనా కూర్చొని వినేవాడంట. ఆ హనుమంతుడు మహావీరులు మీరే. ఎవరు మహావీరులుగా ఉంటారో వాళ్ళు ఎక్కడికైనా దూరిపోతారు. అలా సత్సంగం ఎక్కడైనా ఏదో ఒక రకంగా యుక్తిగా అక్కడ వెళ్ళి విని ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, దానికి అనుగుణంగా మళ్ళీ మన జ్ఞానం జోడించి చెప్పడం అలా చేస్తూ ఉంటారు. డ్రెస్ మార్చుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళ కళ్యాణం చేయడం కోసం అంటున్నారు బాబా. తెల్ల బట్టలతో వెళ్తే వాళ్ళు గుర్తుపట్టేస్తారు. వింటారా వినరా అంటే వేరే డ్రెస్లో కూడా ప్రవేశించి వేరే సభలలో కూడా మీరు వాళ్ళ కళ్యాణం చేయొచ్చు అంటున్నారు బాబా. ఎలాగైతే శివబాబా కూడా గుప్త వేషంలో బ్రహ్మబాబాలో వచ్చి కూర్చొని మీ సేవ చేస్తున్నారు, మీ కళ్యాణం చేస్తున్నారు కదా, అలా మీరు కూడా గుప్తంగా సేవ చేయొచ్చు. మందిరాల్లో ఎక్కడైనా మీకు నిమంత్రణ దొరికితే అక్కడ కూడా వెళ్ళి చెప్పండి అని చెప్తున్నారు బాబా. दिन प्रतिदिन तुम होशियार होते जाते, सबको बाप का परिचय तो देना ही है, ట్రయల్ కర్నీ హోతి. రోజు రోజుకి మీరు తెలివిగా తయారవుతున్నారు, అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి, ట్రయల్ వేయాలి కదా, చెప్పటం అనేది అలవాటు చేసుకోవాలి. ఏతో గాయా హువా హై పిచాడి మే సన్యాసి రాజాయి ఆదే ఆయే. ఇది కూడా గాయనం ఉంది. లాస్ట్ సమయంలో సన్యాసులు కూడా రాజులు మొదలైన వాళ్ళు కూడా జ్ఞానంలో వచ్చినట్టు అంటున్నారు బాబా. राजा जनक को सेकंड में जीवन मुक्ति मिली, वो फिर जाकर त्रेता में अनुजनक बना. రాజా జనకుడికి సెకండ్లో జీవన్ ముక్తి దొరికింది, అతడే వెళ్ళి త్రేతాయుగంలో అనుజనకుడు అయ్యారని మన శాస్త్రాల్లో రాశారు అని చెప్తున్నారు బాబా. ఆ జీవన్ ముక్తి ఇదే. अच्छा मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अंतिम विनाश की सीन देखने के लिए अपनी स्थिति महावीर जैसी निर्भय अडोल बनानी है. అంతిమ వినాశనం యొక్క సీన్ చూడడం కోసం తమ స్థితిని మహావీరుడులా నిర్భయంగా స్థిరముగా తయారు చేసుకోవాలి. अंतिम विनाश की सीन देखने के लिए अपनी स्थिति महावीर जैसी निर्भय अडोल बनानी है. गुप्त याद की यात्रा में रहना है. గుప్తంగా స్మృతి యాత్రలో ఉండాలి. గుప్తముగా స్మృతి యాత్రలో ఉండాలి. सेकंड पॉइंट, अव्यक्त वतनवासी फरिश्ता बनने के लिए बेहद सेवा में दतीची ऋषि की तरह अपनी हड्डी हड्डी स्वाहा करनी. అవ్యక్త వతనవాసి ఫరిస్తాగా తయారవడం కోసం అనంతమైన సేవలో దదీచి ఋషి మాదిరిగా తమ ఎముకెముక స్వాహా చేయాలి. अव्यक्त वतनवासी फरिश्ता बनने के लिए बेहद सेवा में ददीची ऋषि की तरह अपनी हड्डी हड्डी स्वाहा करनी है. वरदान, एकांत और अंतर्मुखता के अभ्यास द्वारा
स्वयं को अनुभवों से संपन्न बनाने वाले మాయాజీత్ భవ. ఏకాంతము మరియు అంతర్ముఖత యొక్క అభ్యాసం ద్వారా స్వయాన్ని అనుభవాలతో సంపన్నంగా తయారు చేసుకునేటటువంటి మాయాజీతులుగా కండి. एकांत और अंतर्मुक्ता के अभ्यास द्वारा स्वयं को अनुभवों से संपन्न बनाने वाले मायाजीत भव. ఏకాంతము మరియు అంతర్ముఖత యొక్క అభ్యాసం ద్వారా స్వయాన్ని అనుభవాలతో సంపన్నముగా తయారు చేసుకునేటటువంటి మాయాజీతులుగా కండి. नॉलेजफुल के साथ पावरफुल अर्थात अनुभवी मूर्त बनने के लिए एकांतवासी और अंतर्मुखी बनो. జ్ఞాన సాగరులతో పాటు శక్తి సాగరులు అంటే అనుభవీ మూర్తులుగా తయారవడం కోసం ఏకాంతవాసి మరియు అంతర్ముఖిగా తయారవ్వండి. నాలెడ్జ్ఫుల్తో పాటు పవర్ఫుల్ కావాలి అంటే అనుభవీ మూర్తులుగా అవ్వాలి అంటే పవర్ఫుల్ కావడం అంటేనే అనుభవీ మూర్తులు అవడం. అనుభవీ మూర్తులుగా తయారవడం కోసం ఏకాంతవాసి మరియు అంతర్ముఖిగా తయారవ్వండి. डगमग होने का कारण ही अनुभव की कमी. इसलिए सिर्फ समझने समझाने वाले या मनन मूर्त नहीं बनो. एकांतवासी बन हर पॉइंट के अनुभवी बनो तो किसी भी प्रकार के धोखे से दुख व दुविधा से बच जाएंगे. అలజడిలో రావడానికి కారణం అనుభవం యొక్క లోపం, శక్తి యొక్క లోపం, అనుభవం తక్కువ కావడం. అందువలన కేవలం అర్థం చేసుకునేవారు అర్థం చేయించేవారిగానే కావడం కాదు, లేదా మననం చేసే మననమూర్తులుగా కావడం కాదు, కానీ ఏకాంతవాసిగా తయారై ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా తయారైనట్లయితే ఏ రకమైన మోసమైన లేదా దుఃఖము మరియు సంశయము వీటి నుండి రక్షింపబడతారు. ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా తయారైపోయినట్లయితే దుఃఖాల నుండి మోసాల నుండి రక్షింపబడతారు. किसका बच्चा हूं, क्या प्राप्ति है, इस पहले पाठ का अनुभव कर लिया तो मायाजीत सहज ही हो जाएंगे. నేను ఎవరి సంతానాన్ని, ప్రాప్తి ఏం లభించింది, ఈ మొదటి పాఠం అనుభవం చేసుకున్నట్లయితే మాయాజీతులుగా సహజంగానే అయిపోతారు. కాబట్టి మాయను జయించలేకపోతున్నామంటే అనుభవం చేసుకోవడంలో లోపం ఉంది. జ్ఞానం తెలుసు కానీ అది అనుభవంలో వచ్చి శక్తిగా తయారు కావట్లేదు. स्लोगन, जिम्मेवारी संभालते हुए डबल लाइट रहने वाले ही बाप के समीप रत्न है. బాధ్యతలను సంభాలిస్తూ కూడా డబల్ లైట్గా ఉండేవారే బాబాకు సమీప రత్నం. जिम्मेवारी संभालते हुए भी डबल लाइट रहने वाले ही बाप के समीप रत्न है. బాధ్యతను సంభాలిస్తూ కూడా డబల్ లైట్గా ఉండేవారే బాబాకు సమీప రత్నం. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, మీ యొక్క స్మృతి యాత్ర పూర్తి గుప్తమైంది. ముక్తిధామానికి వెళ్ళే యాత్ర మీరు చేస్తున్నారు. మనుషులు ముక్తిధామానికి వెళ్ళాలని చాలా తాపత్రయపడతారు. అది మార్గం చూపించేవారు ఒక బాబాయే. ఇప్పుడు మనకి ఆ మార్గం దొరికింది అంటున్నారు బాబా. సూక్ష్మవర్తనవాసి నుండి స్థూలవర్తనవాసి నుండి సూక్ష్మవర్తనవాసి పరిస్థితిగా అవ్వాలి అంటే చాలా రకాల విధి ఉంటుంది. కానీ ఈరోజు మురళిలో బాబా చెప్పింది, ఆత్మిక సేవలు మీ ఎముక అరగదీసేసినట్లయితే ఎముకలు మాంసం లేని వారిగా అయిపోతారు, మీరు పరిస్థితిగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. అందుకే మీ యొక్క గుర్తుగానే దదీజీ ఋషి యొక్క కథ కూడా రాసేరు అని చెప్తున్నారు బాబా.
ఓర్పు వహించండి, కొద్ది రోజులే సుఖధామంలోకి వెళ్ళిపోతారు మీరు, బాబా చెప్తున్నారు. నన్నే జ్ఞాపకం చేస్తే నన్ను చేరుకోగలరు అని భగవంతుడు చెప్పినట్లు శాస్త్రాల్లో క్లియర్గా రాశారు. కాకపోతే పేరు మార్చేశారు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. బ్రహ్మ బాబా కూడా ఫరిస్తా అయ్యారు కదా, మీరు కూడా ఇక్కడ ఆత్మిక సేవ చేసి ఫరిస్తాగా తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా. వినాశనం అనేది తప్పదు. మీరు పిలిచారు పతిత పావన రండి అని. పావనంగా చేయడానికే బాబా వస్తున్నారు. పావనంగా అయిపోతే మీరు దేవతలుగా అయిపోతే మరి పతిత ప్రపంచాన్ని అడుగు పెట్టడానికి వీలు లేదు. కాబట్టి పతిత ప్రపంచం వినాశనం అవ్వాల్సింది. అయితే ఆ వినాశనిక సీన్ చూడాలంటే మహావీరులా నిలబడాలి మీరు, స్థిరంగా నిర్భయంగా మన వినాశనిక సీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. గాబరా పడకూడదు, భయపడకూడదు. ఆఖరిలో సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. ఎలాగో ప్రారంభంలో సాక్షాత్కారం అయింది కదా, వినాశనం స్థాపన చూశారు బ్రహ్మ బాబా. చతుర్భుజ విష్ణు సాక్షాత్కారం అయింది, ఖుషి కూర్చుండిపోయింది బాబాకు నష. అలాగే మీరు కూడా ఆ ఖుషీలోకి వచ్చేస్తారు, సాక్షాత్కారాలు అవుతాయి అని చెప్తున్నారు బాబా. అతిత పావనాన్ని పిలిచారు కదా, ఇప్పుడు బాబా చెప్తున్నారు పావనం కావాలంటే వికారాల్లో వెళ్ళకండి, ఈ వికారాలపైన విజయం పొందండి, వికారాలు దానం ఇచ్చేయండి, అప్పుడే మీ పైన ఉన్న గ్రహణం పోతుంది అని చెప్తున్నారు బాబా. శ్రీమతం ద్వారా ఇప్పుడు నిర్వికారిగా అయిపోవాలి. ఈ చక్రం కోసం కూడా బాబా గుర్తు చేస్తున్నారు. కల్పకల్పము బాబాను కలుసుకుంటున్నాం కదా మనం. రాజయోగం కూడా భగవంతుడే నేర్పిస్తారు, బ్రహ్మ ద్వారానే నేర్పిస్తారు. ఇది మహాభారత యుద్ధం అని కూడా రాశారు మహావినాశనం. అదే సమయంలో రాజయోగం నేర్పించారు అన్నారు. అంటే తప్పకుండా వినాశనం అనంతరం అయ్యే రాజ్య స్థాపన రాజయోగం ద్వారా జరిగి ఉంటుంది. ఇప్పుడు అదే సమయం వచ్చింది, మళ్ళీ రాజయోగం నేర్పిస్తున్నారు భగవంతుడు అని చెప్తున్నారు బాబా. ఇదంతా కథ భారతదేశానికి సంబంధించింది. ఇక్కడ అందరూ శరీరాలనే చిత్రాలు కలిగి ఉంటారు కాబట్టి చిత్రశాల అంటారు ఈ ప్రపంచాన్ని. శివబాబా ఒక్కరే విచిత్రుడై ఉంటున్నారు. బాబా చెప్తున్నారు ఎక్కడైనా మీరు డ్రెస్ మార్చుకొని కూడా గుప్త రూపంలో కూడా వేరే వేరే సభల్లోనైనా మీరు పాల్గొని, మందిరాల్లో పిలిచిన పాల్గొని మీరు అక్కడ వచ్చే వాళ్ళకి జ్ఞానం చెప్పాలి అని చెప్తున్నారు బాబా. ఏకాంతవాసి మరియు అంతర్ముఖి అయిపోవాలి. ఈ అభ్యాసం ద్వారా స్వయాన్ని అనుభవాలతో సంపన్నంగా చేసుకుంటే మాయా మోసం నుండి రక్షింపబడతారు, మాయాజీతులు అయిపోతారు. మాయాజీత్ బాబా బాబా వరదానం ఇస్తున్నారు. మాయాజీతులు అవ్వాలంటే అనుభవం అనేది ముఖ్యం. అనుభవంతోనే పవర్ఫుల్ అవుతాం మనం. నాలెడ్జ్ఫుల్ ఒకటి, ఇంకోటి పవర్ఫుల్. పవర్ఫుల్ కావాలంటే ఏం చేయాలి? ఏది వింటున్నారో ప్రతి పాయింట్ యొక్క అనుభవాలలోకి వెళ్ళాలి. అప్పుడే మాయా మోసం నుండి రక్షింపబడతారు. కాబట్టి ప్రతి సమయంలో నేను ఎవరి సంతానాన్ని అయ్యాను, ఏం ప్రాప్తి దొరికింది, ఈ పాఠాన్ని అనుభవం చేసుకోండి, మాయాజీతులు అయిపోతారు సహజంగా. స్లోగన్: బాధ్యతలను సంభాలిస్తూ కూడా డబల్ లైట్గా ఉండేవాళ్ళే బాబాకు సమీపరత్నం అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. मेरे मन फरिश्ता बन
करके मगन ले दिल की लगन, प्रभु से मनाने मिलन।